రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున దృష్టి మోహిని విద్య గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. మరియు ఈ విద్య యొక్క ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకోబోతున్నాము. మోహిని విద్యలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ మోహిని విద్యలలో అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసే విద్య, అంటే అత్యంత వేగవంతంగా మనకు ప్రభావాన్ని చూపించే విద్య దృష్టి మోహిని విద్య. ఎందుకంటే ఇతర మోహిని విద్యలలో ఏం జరుగుతుందంటే, సాధకుడు మోహిని మంత్రసిద్ధి పొందిన తర్వాత తాను ఇతరులపైన లేదా ఏదైనా కార్యసిద్ధి కోసం ప్రయోగం చేసినప్పుడు 11 రోజులు లేదా 21 రోజులు లేదా 41 రోజులు ఇలా సమయం తీసుకొని ఆ కార్యం ఫలించడం జరుగుతుంది. కానీ దృష్టి మోహిని విద్య ద్వారా సాధకుడు తక్షణమే ఇతరులను ఆకర్షితం చేసుకోగలుగుతాడు. అంటే జనాకర్షణ చేసుకోగలుగుతాడని అర్థం. ఈ విద్య అనేది రాజకీయ నాయకులకు కావచ్చు, ఈ విద్య అనేది వ్యాపారస్తులకు కావచ్చు, ఈ విద్య అనేది నాటక రంగంలో ఉండేవారికి కావచ్చు, అత్యంత వేగవంతంగా ఫలితాలను అందిస్తుంది. ఈ యొక్క మంత్ర విద్యను సిద్ధి చేసుకునే విధానం అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనుష్ఠానం చేసే సమయంలో సాధకుడు ముగ్గుతో గుప్తమైన యంత్రాన్ని సిద్ధం చేసుకొని ఆ తర్వాత ఆ యంత్రానికి చుట్టూరా దీపాలను ప్రజ్వలితం చేసి సాధకుడు గోప్యమైన పద్ధతిలో ఈ యొక్క మంత్రానుష్ఠానాన్ని చేయాలి. ఈ మంత్రానుష్ఠానం అనేది పౌర్ణమి రోజున ప్రారంభించినట్లయితే కేవలము 7 రోజుల్లోనే మంత్రసిద్ధి కలుగుతుంది. ఇదే మంత్రాన్ని మీరు సాధారణ రోజులలో ప్రారంభించినట్లయితే 11 రోజుల అనుష్ఠానంలో మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ విద్య ద్వారా సాధకుడి శరీరం అనేది ఆకర్షవంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాధకుడి కళ్ళు అనేవి అత్యంత ఆకర్షవంతంగా కనిపిస్తాయి. ఇతరులను చాలా సులువుగా క్షణాల్లోనే ఆకర్షవంతం చేసుకోగలుగుతాడు. ఈ విద్య ద్వారా సాధకుడి యొక్క దృష్టి అనేది ఇతరులపైన పడినప్పుడు ఎదుటివారు సాధకుడి యొక్క శత్రువులైనా సరే వారి స్వభావం అనేది సాధకుడి పట్ల శాంతపూరితంగా ఉంటుంది. అంటే శత్రువులు కూడా సాధకుడిని చూసి ఆకర్షితులవ్వడం జరుగుతుంది. సాధకుడి పైన తన శత్రువుకు ఎలాంటి ద్వేషమున్నా కోపమున్నా కూడా సాధకుడు ఈ మంత్రసిద్ధి పొందిన తర్వాత శత్రువు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తాను ఏం మాట్లాడినా కూడా తక్షణమే ఆ కోపాలను ఆ ద్వేషాలను మర్చిపోయి ఆ శత్రువు కూడా సాధకుడితో స్నేహపూర్వకంగా మాట్లాడడం జరుగుతుంది. అతని ద్వేషం అనేది సాధకుడి పైన సమూలంగా తొలగిపోవడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ప్రత్యేకమైన దృష్టి విద్య అనేది సాధకుడి శరీరంలో యవ్వనత్వాన్ని తీసుకొస్తుంది. మరియు సాధకుడిలో సున్నితమైన భావాలను తీసుకొస్తుంది. సాధకుడికి ఎలాంటి వ్యాధులు కూడా రావు. సాధకుడు ఆకర్షవంతంగా కనిపిస్తాడు. మరియు ఈ మంత్రసిద్ధి అనంతరము సాధకుడు మంత్ర ప్రయోగం అనేది ఇతరులపైన కూడా ప్రయోగం చేయవచ్చు. తద్వారా ఎలాంటి సందర్భంలో అయినా కూడా సాధకుడు ఇతరులను ఆకర్షించే విధంగానే ఎలాంటి ప్రదేశంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది ముందు మాట్లాడినా కూడా సమస్త సభ కూడా సాధకుడికి ఆకర్షితమవడం జరుగుతుంది. ఈ యొక్క దృష్టి మోహిని విద్య అనేది అత్యంత తీవ్రంగా కార్యం చేసే విద్య. ఈ యొక్క మంత్ర విద్యను సిద్ధి చేసుకున్న తర్వాత చాలా రకాల ప్రయోగాలు ఉంటాయి ఈ మంత్రాన్ని వినియోగించేవి. ఎవరైతే ఈ మంత్రానుష్ఠానం చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి. మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఈ యొక్క దృష్టి మోహిని విద్యను ఏ ప్రకారంగా ప్రయోగించాలో అనే విషయాలు కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.